అనగనగా రత్నపురి అనే ఒక సుందరమైన రాజ్యముండేది. ఆ రాజ్యాన్ని విక్రమసేనుడు అనే మహారాజు చాలా గొప్పగా పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలకు ఏ లోటు రాకుండా చూసుకునేవాడు. కాని కొద్ది రోజులుగా ఆ రాజ్యంలో ఒక చీకటి మేఘం కమ్ముకుంది. నల్లమల అడవుల్లో ఉండే గజకేతు అనే ఒక భయంకరమైన దొంగ తన ముఠాతో కలిసి ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నాడు. ప్రతిరోజు అర్ధరాత్రి కాగానే అతడు తన ముఠాతో గుర్రాలపై వచ్చి ఊర్లో ఉన్న ప్రజలపై దాడి చేసి వారి సంపదను, కష్టాజీతాన్ని దోచుకెళ్లేవాడు. ఈ సమస్యతో సతమతమవుతున్న ప్రజలందరూ తమ గోడుని వెళ్లబోసుకోవడానికి ఆ రాజ్యానికి రాజైన విక్రమసేనుణ్ణి ఆశ్రయిస్తారు. కొందరు ప్రజలు ఏడుస్తూ గాయాలతో సభలోకి వచ్చి సింహాసనంపై కూర్చొని ఉన్న మహారాజు గారితో ఇలా తమ బాధని చెప్పుకుంటూ ఉంటారు. మహారాజా, రక్షించండి. మా బ్రతుకులు అగ్నిగుండంలా మారాయి. ఆ గజకేతుగాడి ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిన్న రాత్రి మా పొలాల మీద పడి పండించిన పంటను, దాచుకున్న ధనాన్ని మొత్తం దోచుకుపోయారు. వారికి అడ్డుపడిన మా అబ్బాయిని చితకబాదారు ప్రభు. అవును మహారాజా, మేము కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మాది కాకుండా పోతుంది. వాడి భయానికి మేము వ్యాపారాలు మానేసి ఇళ్లలో దాక్కుంటున్నాం. మీరే ఎలా అయినా ఈ గండం నుండి మమ్మల్ని కాపాడకపోతే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం తప్ప మాకు వేరే దారి లేదు ప్రభు. ప్రజలారా, అధైర్యపడకండి. మీ కన్నీళ్లు నా గుండెను రగిలిస్తున్నాయి. రత్నపురి ప్రజలకు భయం అంటే ఏంటో తెలియకూడదు. ఆ గజకేతు ఎంతటివాడైనా సరే వాణ్ణి పట్టుకొని చెరసాలలో బంధిస్తాను. ఇది విక్రమసేనుడి మాట అని మహారాజు ప్రజలకు ధైర్యం చెబుతాడు. ఆ మాటలు విన్న ప్రజలు కాస్త కుదుటపడి మహారాజుకు వినయంగా నమస్కరించి అక్కడ్నుంచి వెళ్లిపోతారు. ఇక రాజు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో అని ఆలోచనలో పడిపోతాడు. ఇంతలో ఆస్థాన మంత్రివర్యులైన ధర్మయ్య మహారాజు గారి దగ్గరికొచ్చి ఇలా అంటారు. ప్రభూ, ఆ గజకేతు చాలా జిత్తుల మారి మన సైన్యం అడవిలోకి వెళ్తే చెట్ల చాటున దాక్కొని దొంగ దెబ్బతీస్తున్నాడు. వాడిని పట్టుకోవాలంటే బలం ఒక్కటే సరిపోదు, యుక్తి కావాలి. నిజమే మంత్రివర్య, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. దొంగను పట్టుకోవాలంటే దొంగలాగే ఆలోచించాలి. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు రాత్రి మన ఖజానాలో భద్రత కొంచెం తగ్గించండి. నేను మారువేషంలో ఆ గజకెత్తు దగ్గరికి వెళ్తాను. అతని ఏ మార్చి ఇక్కడికి తీసుకువస్తాను. అప్పుడు మీరు మన సైన్యంతో సిద్ధంగా ఉండండి అని చెప్పి మహారాజు ఓ సామాన్యుడిలా వేషం మార్చుకుని రాముడు అనే పేరుతో తన గుర్రంపై అడవిలో వెతుక్కుంటూ ఆ దొంగల స్థావరం దగ్గరికి వెళ్తాడు. రాత్రి సమయం. అడవిలో మంటలు వేసుకుని దొంగలు తాము ప్రజల వద్ద దోచుకున్న సంపదను పంచుకుంటూ ఉంటారు. గజకేతు పెద్ద బండరాయి మీద కూర్చొని ఉంటాడు. అప్పుడు మారువేషంలో ఉన్న రాజు అక్కడికొస్తాడు. అప్పుడు ఆ ముఠాలోని ఒక దొంగ రాముణ్ణి ఆపి ఇలా అంటాడు. ఏ, ఎవరా నువ్వు? ప్రాణాల మీద తీపిలేదా? ఇంత అర్ధరాత్రి ఒక్కడివే ధైర్యంగా మా స్థావరానికొచ్చావు? ప్రాణాల మీద తీపి ఉన్నవాడు భయపడతాడు, కాని బంగారం మీద ఆశ ఉన్నవాడు తెగిస్తాడు. నన్ను రాముడంటారు. చిన్న చిన్న ఇళ్లలో దొంగతనాలు చేసి నాకు విసుగొచ్చింది. ఏదైనా పెద్ద వేట దొరుకుతుందేమో అని ఇక్కడికొచ్చా. నేను మీరు ఒకరికొకరం సాయం చేసుకుంటే అలాంటి పెద్ద సంపద ఏదైనా మన సొంతమవుతుంది. ఓహో, పెద్ద వేట కావాలా? మాకే దొరకడం లేదు. నీకెక్కడిదిరా? అసలు నువ్వెవరు? మాకెందుకు సాయం చేస్తావు? చూడు గజకేతు, నువ్వు అడవికి రాజువు కావచ్చు, కానీ రాజ్యంలోని మహారాజు కోట రహస్యాలన్నీ తెలిసినవాణ్ణి నేను గతంలో కోటలో పనిచేశాను. రాజుగారి ఖజానా ఎక్కడుందో, దానికి వెళ్లే సొరంగ మార్గం ఎక్కడుందో నాకొక్కడికే తెలుసు. కాని ఒక్కడిని వెళ్తే మోయలేనంత బంగారం అక్కడ ఉంది. నాకు తోడు కావాలి, మీకు సంపద కావాలి, అందుకే వచ్చా. ఆ మాటలు వినగానే గజకేతు కళ్లల్లో అత్యాశ కనపడుతుంది. అంత సంపద ఒకేసారి తన సొంతమవుతుందనే భ్రమలో రాముడితో ఇలా అంటాడు. ఏంటి, కోట ఖజానానా? నిజం చెప్పు రాముడు. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే నీ తల ఇక్కడే నరికేస్తా. నాకు బంగారం మీద ఎంత ఆశ ఉందో నా తల మీద కూడా అంతే ప్రేమ ఉంది. ఈరోజు రాత్రి అమావాస్య. కోటలో కాపలా కాచే సైనికులు ఈరోజు తక్కువగా ఉంటారు. ఇదే సరైన సమయం. మనం ఆ ఖజానాను కొల్లగొడితే ఇక జీవితాంతం ఈ అడవిలో ఈగలు తోలాల్సిన పని లేదు. రాజభోగాలు అనుభవించవచ్చు. భలే భలే, బాగా చెప్పావు రాముడు. రే తమ్ములారా, బయలుదేరండి. ఈ రాత్రికి రత్నపురి ఖజానా మన సొంతమవ్వాలి. పదండి అని అనగానే గజకేతు రాముడితో కలిసి తన ముఠాని వేసుకుని గుర్రాలపై అడవిలో నుంచి మహారాజు కోట వైపు ప్రయాణిస్తారు. దొంగల ముఠా మొత్తం రాముడి వెనుక నక్కి నక్కి కోటగోడల వైపు వస్తారు. రాముడు వారికక్కడున్న ఒక రహస్య ద్వారాన్ని చూపిస్తూ ఇలా అంటాడు. అదిగో, అదే ఆ మార్గం. శబ్దం చేయకుండా రండి. లోపల కాపలా వాళ్ళు నిద్రపోతుంటారు. మనం నేరుగా ఖజానా గదిలోకి వెళ్ళవచ్చు.
అని అనగానే గజకేతు అతని అనుచరులు అత్యాశతో ఇంకా ఏం ఆలోచించకుండా లోపలికి చొరబడతారు. వారొక పెద్ద గదిలోకి రాగానే రాముడు మెల్లగా వెనక్కి తగ్గి చీకట్లో కలిసిపోతాడు. రే రాముడు, ఎక్కడున్నావు? ఖజానా పెట్టెలెక్కడా? ఇక్కడంతా చీకటిగా ఉంది. దీపాలు వెలిగించండి రా. వెంటనే గది నలువైపుల నుండి పెద్ద పెద్ద కాగడాలు వెలుగుతాయి. ఒక్కసారిగా వెలుతురు వచ్చేసరికి దొంగలు కళ్ళు మూసుకుంటారు. కళ్ళు తెరిచి చూసేసరికి గది నిండా ఆయుధాలు ధరించిన సైనికులు వారిని చుట్టుముట్టి ఉంటారు. అప్పుడు పైనున్న సొరంగంలో నుంచి మంత్రి ధర్మయ్య, అలానే మహారాజు విక్రమసేనుడు రాజదుస్తుల్లో నిలబడి ఉంటారు. అది చూసిన దొంగల నాయకుడు కోపంతో ఇలా అంటాడు. మోసం, దగ. రాముడెక్కడా? వాడే మమ్మల్ని ఇక్కడికి తెచ్చాడు. గజకేతు, రాముడనే దొంగ లేడు. నీ ముందు నిలబడిన ఈ రాజ్యపు మహారాజు విక్రమసేనుడే ఆ రాముడు. అది విన్న గజకేతు ఒక్కసారిగా కంగు తింటాడు. అతని కాళ్ల కింద భూమి కంపించినట్లవుతుంది. అప్పుడతను కోపంగా అరుస్తూ ఇలా అంటాడు. మహారాజా, మీరా? ఒక రాజయుండి దొంగ వేషం వేసి మమ్మల్ని మోసం చేస్తారా? ఇది మీకు న్యాయమేనా? ప్రజలను కాపాడడం కోసం రాజు ఏ వేషం వేసినా తప్పులేదు గజకేతు. అమాయక ప్రజల కష్టార్జితాన్ని దోచుకునే నీకు నీతి నిజాయితీ గురించి మాట్లాడే అర్హత లేదు. అత్యాశ నీ బలహీనత అని నాకు తెలుసు. అదే నిన్ను ఈ ఉచ్చులోకి లాక్కొచ్చింది. ఇక నీకు, నీ అనుచరులకు జీవితాంతం ఈ చీకటి కారాగారమే గతి. అది విన్న గజకేతు తన తప్పు తెలుసుకుని మహారాజుని మన్నించమని బ్రతిమిలాడుతూ ఇలా అంటాడు. నన్ను క్షమించండి మహారాజా. బుద్ధి గట్టి తిని ఈ పని చేశాను. ఇంకెప్పుడు దొంగతనం చేయను. మమ్మల్ని వదిలేయండి. వదిలేయాలా? ఈనాళ్లు నా ప్రజల్ని ఏడిపించినందుకు మిమ్మల్ని ఉరి తీసిన పాపం లేదు. కాని నేను మీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. మీ శరీరంలో బలముంది, కానీ బుద్ధిలో వక్రత ఉంది. ఆ వక్రత పోవాలంటే కష్టపడాలి. దీనికి పరిష్కారం రేపు సభలో చెప్తాను అని చెప్పి మంత్రి మరియు మహారాజు అక్కడ్నుంచి వెళ్లిపోతారు. మరుసటి రోజు దర్బారులో ప్రజలందరూ ఉంటారు. బంధించిన దొంగలను సభలో ప్రవేశపెడతారు. అప్పుడు మహారాజు ప్రజలతో ఇలా అంటాడు. ప్రజలారా, ఇదిగో మీ నిద్రను చెడగొట్టిన దొంగలు. వీరికి మరణశిక్ష వేయడం చాలా సులభం. కానీ చనిపోయినవాడు ఎవరికీ ఉపయోగపడాడు. అందుకే నేనొక తీర్పు ఇస్తున్నాను అని చెప్పి దొంగల వైపు చూసి ఇలా అంటాడు మహారాజు. గజకేతు, నీకు నీ మనుషులకు ఇదే నా శిక్ష. ఇప్పటినుంచి మీరు ఆయుధాలు పట్టకూడదు. వాటికి బదులుగా నాగలి పట్టాలి. మన రాజ్యంలోని బంజరు భూములను సాగుచేసి పంటలు పండించి ఆ ధాన్యాన్ని పేదలకు ఉచితంగా పంచాలి. అలాగే మీరు దోచుకున్న ప్రతి రూపాయిని మీ శ్రమతో తిరిగి ఆ గ్రామస్తులకు చెల్లించాలి. మీ కండబలం దేశం కోసం ఉపయోగపడాలి. ఇదే నేను మీకు విధించే శిక్ష అని అనగానే ఆ తీర్పుకు మహారాజు వాళ్లపై చూపిస్తున్న దయకి కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ గజకేతు ఇలా అంటాడు. మహారాజా, చంపేస్తారేమో అనుకున్నాం, కానీ బ్రతకడానికి దారి చూపించారు. కత్తి పట్టిన చేత్తో నాగలి పట్టి నా పాపాన్ని కడిగేసుకుంటాను ప్రభు. మీ పాదాల సాక్షిగా మాటిస్తున్నాను. అలా రాజుగారి యుక్తి వల్ల రాజ్యంలో దొంగల భయం పోయింది. క్రూరులైన దొంగలు కూడా మంచి రైతులుగా మారిపోయారు. ప్రజలు రాజుగారి తెలివిని, దయను ఊరూరా కొనియాడారు. రత్నపురి మళ్లీ సుభిక్షంగా మారింది. చూసారా, ఈ కథలో మనకి 2 ముఖ్యమైన విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి, యుక్తి. సమస్య ఎంత పెద్దదైనా బలంతో కాకపోయినా తెలివితేటలతో పరిష్కరించొచ్చు. రెండవది, అత్యాశ. దొంగల నాయకుడు గజకేతు అత్యాశే అతని పతనానికి కారణమైంది. కష్టపడకుండా వచ్చే సంపద కోసం ఆశపడితే ఉన్న స్వేచ్ఛ కూడా పోతుంది. దురాశ దుఃఖానికి చేటు. కష్టపడి సంపాదించింది నిజమైన ఆస్తి.